బాలు గారు స్క్రిప్ట్ డిస్కషన్లో కూడా కూర్చుంటారు. ఆఫ్ కోర్స్ ఎక్కువ మంది తెలియదు. ఎలాగంటే ఎప్పుడు కూర్చోలేదు. ఈ సినిమాకి ఆయనది మెయిన్ అండి. అవును, పాలమూరి కృష్ణ అనుకున్నారని చెప్పి రకరకాల వచ్చిన పుకార్లు అవన్నీ తప్పండి. మొదటి నుంచి బాలు గారనే అనుకున్నారండి. ఓకే, పాటలు పాడడానికి, పాటలు మొత్తం. బట్ ఫుల్ ప్లెజ్గా మాకే పడాలి, ఆ టైంలో నువ్వు ఏది పెట్టుకోకు అని అదొక చిన్న రిక్వెస్ట్ చేశారు. ఆయన విశ్వనాథ్ గారికి కజిన్ బ్రదర్ అండి, కదా, కజిన్ బ్రదర్ కాబట్టి మణి అంటారు ఆయన్ని. మణి, నువ్వు ఈ నా పాటలు పాడే టైంలో మాత్రం వేరే ఏం పెట్టుకోకు, దీని మీద కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలి నువ్వు అంటే. అలాగే ఆయన డెడికేటెడ్గా పెట్టుకున్నాడు. అప్పుడప్పుడు డిస్కషన్స్ అది సరదాగా. మా ఇంటి పక్కనే ఆఫీస్ మా ఇల్లు అండి, దగ్గరలోనే ఉండేది అనమాట. ఆయన కష్టం వృధా. నేషనల్ అవార్డు వచ్చినట్టుంది కదా, ఫస్ట్ టైం నేషనల్ అవార్డు ఆయనకి, బాలు గారికి ఫస్ట్ టైం. ఓకే, ప్లస్ ఆయన కీర్తి ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే మామూలు పాటలే కదా, ఇది కూడా బాగా పాడగలడం అనేది బాగా ఎక్కడికో బాలు గారికి. ఆ సినిమాకి మ్యూజిక్ చేసుకున్న వాళ్ళకి నాకు 4 వచ్చినట్టు. 4 అవార్డు. ఫస్ట్ గోల్డ్ మెడల్ అండి మన తెలుగు ఇండస్ట్రీలో. ఫస్ట్ టైం స్వర్ణకమలం శంకరాభరణంకి వచ్చిందండి. బెస్ట్ ఫీచర్ ఫిలిం విత్ మాస్ అపీల్, ఈస్థెటిక్ వాల్యూస్ అండ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్, ఈ కేటగిరీలో ఇచ్చారు. సూపర్, నేషనల్ అవార్డు రావడం అంటే అప్పటికి ఇంకా కొన్ని సినిమాలకి వచ్చినట్లేవు కదా మ్యాక్సిమం వచ్చినాయి. బట్ ప్రాంతీయ భాషా చిత్రాల కింద ఇచ్చేవారండి. ప్రాంతీయ భాష అయ్యే వచ్చింది తప్ప ఇలా రాలేదండి ఇప్పుడు. ఓకే, సూపర్ అండి. శంకరాభరణం మామూలు విషయం కాదు. అయితే శంకరాభరణం తర్వాత తీసిన సినిమా ఇంకొకటి, మళ్ళీ ఇంకొక ప్రయోగం అనుకోవచ్చా? డెఫినెట్గా ప్రయోగం అండి అది. అప్పటికి ప్రయోగం సీతాకోకచిలుక. అదే కంప్లీట్ కాంట్రాస్ట్ అండి దానికి. అదే శంకరాభరణం ఏమో ఒక ట్రెడిషనల్ వాల్యూస్, పెద్ద ఆయన క్యారెక్టర్, డివైనిటీ ఎక్కువ ఉంటుంది సినిమాలో మీకు. అవును, ఇదేమో అలా కాదండి, యూత్ లవ్ అండి. యూత్ లవ్, 2 మతాలు వేరు ఇన్వాల్వ్మెంట్. అప్పట్లోనే దానికి అంత అప్లాజ్ వచ్చిందంటే అది. సో మనం నాన్నగారు అనేవారు, జనాలు మనం ఎంత మంచి మనం చూపించడం లేదు కానీ మంచి తీర్మానం చేస్తే డెఫినెట్గా ఆదరిస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఉంది దానికి. మనం తీయట్లేదు. మనం శంకరాభరణం హిట్ కొట్టిన తర్వాత ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి సార్? ఇండస్ట్రీ నుంచి ఎలాంటి కామెంట్స్ వచ్చినాయి? శంకరాభరణం చేస్తారండి అందరూ ముందు రిలీజ్ ముందు అన్నారు, చాలా రకరకాలు వచ్చినాయి. ముసలాడు మేము అనుభవించాం. సినిమా రిలీజ్ అయ్యి డిస్ట్రిబ్యూటర్ లేడండి రిలీజ్ చేయడానికి. అమ్మకాలు పెడుతుంటే ఎవడో ప్రతి 100 షోలు వేసాం అప్పుడు. వేసి ఆ ప్రింట్ కూడా అరిగిపోయింది. అలా అన్ని షోస్ వేసాం, బిజినెస్ షోస్ శంకరాభరణం. కానీ చాలా బాగుంది, అదిరిపోయింది, అది అని చెప్పి వెళ్ళిపోయేవాడు, కొనేవాళ్ళు చెప్పి. మరి కమర్షియల్గా ఎలా పడుతుందండి అని క్వశ్చన్ మార్క్ వేసి వెళ్ళిపోయారు అందరూ. ఓకే, లక్ష్మీ ఫిల్మ్స్ లింగమూర్తి గారు కొంచెం చొరవ తీసుకుని ఆయన డిస్ట్రిబ్యూషన్లో కొన్ని ఏరియాస్ అమ్మి, కొన్ని ఏరియాస్ మేము ఉంచుకొని రిస్క్ చేసి మొత్తానికి సరిపడ్డ అప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుని, ఖర్చు అయిందని బ్యాలెన్స్ చేసుకుని రిస్క్ తోటే రిలీజ్ చేసామండి. మంచి ఎక్కువ బయట వాళ్ళకి ఎక్కువ వచ్చింది, మాకు తక్కువ వచ్చింది దాంతో ఆ సినిమాతో. అంటే అఫ్కోర్స్ బయటలో ఎక్కువ బాగుపడ్డారు. బాగా డెఫినెట్గా బాగా. మాకేం రిగ్రెట్స్ ఏం లేవు. మాకు బాగా పోర్షన్ తక్కువగానే వచ్చింది మాకు. ఓకే, సో ఎన్ని రోజులకి హిట్ అని కంఫర్ట్గా అమ్మాయి హిట్ ఇది అని చెప్పేసి అనుకున్నారు? 3వ రోజుకి సార్. 3వ రోజు. ఫస్ట్ 2 days వేయలేదండి. 3వ రోజు ఫైర్ అనుకుందండి, మామూలుగా లేదండి. ఓకే, నైజాం లాంటి ఏరియాస్ 1 week పట్టిందండి. అప్పుడు నైజాం అన్నది మాస్ ఏరియా, ఇప్పుడంతా క్లాస్ ఏరియా అయింది అది. అప్పుడు మాస్ ఏరియా. నైజాంలో ఒక ఆడో ఇలాంటి సినిమాలు అనేవారు. ఓకే, అలాంటి నైజాము హైదరాబాద్లో రాయల్ థియేటర్ అని సుల్తాన్ బజార్లో ఉందండి. ఓన్లీ ముస్లిం సినిమా ఏరియా, హిందీ సినిమాలు ఆడే ఏరియా అండి. అక్కడ రిలీజ్ చేశాడు థియేటర్స్ దొరకతను. ఓహో, అక్కడ తెలుగు సినిమాకి తెలుగు ఆడి అన్నవాడు వెళ్ళడు. అలాంటిది ఆ థియేటర్లో 1 year ఆడిందండి అప్పట్లో. ఓహో, మంచి రికార్డు కదా. రికార్డ్స్ ఇది మామూలు కాదు, చాలా ఉన్నాయి. మన భాష కాదు, కేరళలో ఒకే థియేటర్లో 2 సంవత్సరాలు ఆడింది. ఇది డబ్ చేసి వదిలేస్తాం. డబ్బింగ్ అంటే ఓన్లీ ఆడియో ప్రయోగం చేశాడు మలయాళం అతను. డైలాగ్స్ డబ్ చేసి సాంగ్స్ తెలుగు పెట్టాడు. ఓ, అయినా కానీ ఆడింది. సూపర్ హిట్, మామూలుగా కాదు. మాకు ఒక 1 year 1.5 years సందడే అండి. శంకరాభరణం సన్మానాలని, విజయోత్సవాలని, అదే అనేది ఇంకా వేరే ఖాళీ ఉండేది కదండి. నా మోర్ దెన్ 50% పైన మేము అవాయిడ్ చేస్తాం ఫంక్షన్స్. ఓకే, అడ్జస్ట్ చేయలేకపోయాం అందరినీ, ఆర్టిస్టులు వీళ్ళందరినీ. ఇవన్నీ ఆర్గనైజింగ్ అంతా మేము చూసుకునేవాళ్ళం అప్పుడు.